హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇదొచ్చేసి మినీ వ్లాగ్ అనమాట. ఇక్కడ కిచెన్‌లో చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇంకా వేడి వద్దులండి ఇక్కడైతే. అంటే కర్నూలు కన్నా కొద్దిగా తక్కువనే ఉందండి ఇక్కడ యమునూరులో వేడి అయితే. బట్ కర్నూలులో చాలా ఎక్కువ ఉందండి అసలకి ఎండలు. యమునూరులో కూడా ఉన్నాయి కానీ వచ్చిన ఒక 2 డేస్ తర్వాత ఫుల్ వేడిగా ఉందండి ఇక్కడ కూడా. ఇంకా ఇక్కడ చూడండి చికెన్ పకోడీ అయితే నైట్ టైం చేస్తున్నాననమాట. సో ఇది కూడా ఫుల్ రెసిపీ, డీటెయిల్డ్ రెసిపీ అయితే షూట్ చేశాను. అప్లోడ్ చేస్తాను. చూడాలనుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? సో సేమ్ స్ట్రీట్‌లో ఎలా ఉంటాయో అదే స్టైల్‌లో చూపిస్తానండి. సో తప్పకుండా చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. ఇదొచ్చేసి ఇంకా లాస్ట్ బ్యాచ్ అయితే ఫ్రై చేస్తున్నాను. అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. అస్సలు స్పైసీగా ఉండవన్నమాట ఈ పచ్చిమిర్చి. ఇలా లాస్ట్‌లో ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మళ్ళీ సపరేట్ కాకుండా ఇందులోనే ఇంకా చికెన్ పకోడీ వేస్తాం కదా! అప్పుడే వేయించుకోవాలన్నమాట. అండ్ సండే చేస్తున్నాననమాట నేను వచ్చేసి ఇది. మరి మీరు సండే స్పెషల్‌గా ఏం చేశారు? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ ఎమ్మిగనూరు నుంచి ఎంతమంది, కర్నూలు నుంచి ఎంతమంది చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా వచ్చేసి డ్రెస్ అయితే కట్ చేసి పెట్టానండి. చెప్పాను కదా 3 లేయర్ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నానని. కట్ చేసుకొని పీసులు అయితే 3 పీసులు ఇంకా జిగ్‌జాగ్ చేసి పెట్టాను. బట్ ఇందులో ఒక మిస్టేక్ అయింది. అదేమంటే నేను మా పాపకి స్టిచ్ చేయాలని బాటమ్ మెజర్‌మెంట్ అయితే మా పాపది తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేనే స్టిచ్ చేసుకోవాలని బాడీ మెజర్‌మెంట్ అయితే నాదే తీసుకున్నాననమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుందనుకుంటా. అది తర్వాత మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడొచ్చేసి అవి స్కూల్లో ఇస్తారు కదండీ పల్లీ చిక్కీ. సో, ఆ పల్లీ చిక్కీ గ్రైండ్ చేసి మా మమ్మీ పెట్టిందనమాట. ఇంకా దాంతో ఇలా కజ్జికాయలైతే చేసేసాము. కొద్దిగా వెరైటీగా చేశారనమాట మా మమ్మీ అయితే. పల్లీ చిక్కీ ఉంటుంది కదా! ఆ పల్లీ చిక్కీ గ్రైండ్ చేసి అందులో బాదం, అలాగే మినప్పప్పు కూడా వేశారంట. సో, ఇంకా అది ఆ పౌడర్ అలాగే ఉంటే ఇంట్లో ఇంకా మా మమ్మీ వచ్చేసి గ్రైండ్ చేసి పెట్టింది ఆ పౌడర్ ఉంది. ఇలా కజ్జికాయలు చేసుకుంటే బాగుంటాయని. ఇంకా మా పాప చెప్తే అప్పటికప్పుడే ఇలా రెడీ చేసేసాము. సో, టేస్ట్ అయితే బాగుంది. బట్ చాలా స్వీట్‌గా ఉందనమాట. ఇంకా స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే సరిపోతుంది. ఓకేనా? సో, మీరు కూడా ఉంటే ట్రై చేయండి. ఇంకా ఇక్కడొచ్చేసి మటన్ బిర్యానీ. ఇంకా వ్లాగ్ కదా! అది కొద్దిగా, ఇది కొద్దిగా ఇలా షార్ట్స్ అన్నీ పెట్టేస్తున్నాననమాట. మటన్ బిర్యానీ చేశాను. మీకు మటన్ బిర్యానీ ఫుల్ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్‌లో ఉంది. ఒకసారి విజిట్ చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ప్రతి ఒక్క రెసిపీ ఉందండి. కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి నేనైతే మొత్తం మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఇదైతే నేను ఫుల్ వీడియో షూట్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా అంటే మా ఇంట్లో అయితే కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చాను కాబట్టి అంత కంఫర్టబుల్‌గా ఉండదనమాట నాకు. చేసే అంత వీడియో షూట్ చేసే అంత. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం మిక్స్ చేసి పెట్టేసి ఆ తర్వాత బిర్యానీ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మరి సండే స్పెషల్‌గా మీరేం చేశారండి? కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? అండ్ ఇక్కడొచ్చేసి సో, చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, చెప్పాను కదా! ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో 2, 3 వీడియోస్ మేబీ ఉన్నాయనుకుంటా మటన్ బిర్యానీవి. సో, ఒకసారి విజిట్ చేసి చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? సో, రెడీ అయిపోయింది. నార్మల్ రైస్‌తోనే అండి. నేను కూడా ఎప్పుడు చేసినా నార్మల్ రైస్‌తోనే చేస్తాను. ఇంకా మటన్ బిర్యానీలోకి గోంగూర పచ్చడి చేశామన్నమాట. సో, ఇలా గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి కాంబినేషన్‌గా. సో, ఇంకా ఇక్కడ చెప్పాను కదా! పీసెస్ 3 జిగ్‌జాగ్ చేసి పెట్టానండి. సో, ఇలా జిగ్‌జాగ్ చేసి పెట్టేశాను. బాటమ్ పార్ట్స్ వచ్చేసి మా పాపకు సరిపడినంత తీసుకున్నాను. బట్ బాడీ పార్ట్ ఏమో నాకు సరిపడినంత తీసుకున్నాను. మరేం చేయాలో ఇంక అర్థం కావట్లేదు. చూడాలి. చూసి కొద్దిగా ఐడియా వేసి చేయాలన్నమాట. చూస్తాను ఎలా అవుతుందో. మరి ఈ డ్రెస్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. అండ్ వీలైతే
మిడిల్‌లో ఒక వీడియో కూడా పెడతాను ఈ డ్రెస్ గురించి. ఓకేనా? ఎలా అడ్జస్ట్ చేశాను అనేది అండ్ ఎవరికి కుట్టాను అనేది కూడా. ఇంకా నాకైతే అర్థం కావట్లేదు ఎవరికి ఈ డ్రెస్ స్టిచ్ చేయాలి అని. నేను చేసుకోవాలా లేదా పాపకి చేయాలా అర్థం కావట్లేదు. ఇంకా పాపకి చేయాలంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ తీసుకొచ్చి ఇంకా మా పాప మెజర్మెంటే కట్ చేయాలి. సో చూద్దాం ఎలా అవుతుందో. లేదంటే బాటమ్ పార్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసి నేనే స్టిచ్ చేసుకుంటాను ఇంకా. అంతే. సో ఇక్కడ జిగ్‌జాగ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా ట్రై చేయాలి.